మంది కూల్ ఐటమ్స్ తినేటప్పుడు కానీ ఐస్ క్రీమ్స్ కావచ్చు, ఎగ్జాంపుల్ కూల్ వాటర్ తీసుకునేటప్పుడు పళ్ళు జివ్వని లాగుతూ ఉంటాయి. అవి హెల్త్ కి మంచిదా అసలు కూల్ డ్రింక్స్ అలాంటివి తీసుకోవడం ఎవ్రీడే? నార్మల్లీ కూలింగ్స్ తీసుకొని ఎవరు చెప్పరు. సో కూలింగ్స్ అనేవి కార్బోనేటెడ్ థింగ్స్ కనుక కంప్రెస్డ్ షుగర్ అది. సో అది హెల్త్ కి మంచిది కాదు, పళ్ళకి మంచిది కాదు. ఇంకోటి ఏంటంటే కార్బోనేటెడ్ డ్రింక్స్ లో ఎసిడిక్ నేచర్ అనేది బాగా ఉంటుంది. సో పళ్ళు ఈ ఎసిడిక్ నేచర్ వల్ల పంటి పైన కాల్షియం అనే కంటెంట్ ఉంటుంది. దాన్ని హైడ్రాక్సీ అపటైట్ క్రిస్టల్స్ అని అంటాం మేము. సో ఈ కంటెంట్ అనేవి అయితే కాల్షియం క్రిస్టల్స్ ఉన్నాయో ఇవి డిసింగ్రేడ్ అయిపోతాయి, అంటే విడిపోతాయి, పగిలిపోతాయి ఈ యాసిడ్స్ వల్ల. సో దాని వల్ల ఏమవుతుంటే ఎరోజన్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇది చేయడం, డ్రింక్స్ తీసుకోవడం వల్ల పళ్ళు ఎరోడ్ అయ్యి తొందరగా అరుగుతాయి. అరగడం వల్ల ఎనామిల్ అనేది అరిగిపోతే కింద డెంటిన్ ఉంటుంది అనమాట. ఎనామిల్ వైట్ కలర్ లో ఉంటుంది, డెంటిన్ ఎల్లో కలర్ లో ఉంటుంది. సో డెంటిన్ లో నర్వ్స్ కూడా ఉంటాయి. దానివల్ల ఏమవుతుందంటే ఎనామిల్ అరిగిపోతే సెన్సిటివిటీ తొందరగా వస్తుంది, ఎక్స్పోజ్ అవ్వడం వల్ల డెంటిన్, తర్వాత పళ్ళు ఎల్లో కలర్ లో కనిపిస్తాయి. సో ఎలా చూసినా కూడా డ్రింక్స్ అనేవి మనకి అంత కార్బోనేటెడ్ డ్రింక్స్ ఎస్పెషల్లీ మంచిది కాదు. అండ్ డైలీ లైఫ్ లో టీత్ ఎంత క్లీన్ చేసినా కూడా ఎల్లోగా వచ్చేస్తూ ఉంటది. ఈ బ్రష్ చేసిన ఒక 1 hour కి కూడా చాలా మంది నేను చూసాను. సో వాట్ ఈస్ ద రీజన్? సో 2 things ఉంటాయండి. ఫస్ట్ వచ్చి ఇందాక చెప్పాను కదా, సో ఈ హ్యాబిట్స్ అనేవి, ఫుడ్ హ్యాబిట్స్ కానివ్వండి, కూల్ డ్రింక్స్ కానివ్వండి, ఇవి కొన్ని మనం కంట్రోల్ చేస్తే మంచిది. వాటి వల్ల ఏమవుతుంది అని అంటే మన పళ్ళు మీద ఉన్న లేయర్ ఎనామిల్ అనేది అరిగి డెంటిన్ ఎక్స్పోజ్ అవుతుంది. ఎనామిల్ అనేది వైట్ కలర్ లో ఉంటుంది చెప్పాను కదా, సో మంచిగా కనిపిస్తుంది. కానీ డెంటిన్ అనేది ఎల్లో కలర్ లో ఉంటుంది. సో అది పైనది లేయర్ పోయి కింద లేయర్ కనిపిస్తే మనకు ఆటోమేటిక్ ఎల్లో కలర్ లో కనిపిస్తాయి పళ్ళు. అది కాక విగరస్ బ్రషింగ్ కూడా ఉండకూడదు. కొంతమంది ఏం చేస్తారంటే మనం మంచిగా మెయింటైన్ చేయాలని చెప్పి 6 నిమిషాలు 8 నిమిషాలు బ్రష్ చేస్తూ ఉంటారు. దట్స్ నాట్ ద వే. 2 to 3 minutes బ్రష్ చేస్తే చాలు. మరి ఎక్కువసేపు బ్రష్ చేసి పళ్ళు అరగదీయకూడదు. బ్రషింగ్ కి పద్ధతి ఉంటుంది అన్నమాట. అడ్డంగా తోమేయడం కాదు. ఎట్లా ఉంటుందంటే సర్క్యులర్ మోషన్ లో పంటికి చుట్టూ, లైక్ ఇది మన మోడల్ అనుకోండి, పంటి చుట్టూ ఇట్లా సర్క్యులర్ మోషన్ లో బ్రష్ చేయాలి. అలా బ్రష్ చేస్తే టూత్ పోర్షన్ అనేది రిమూవ్ అవ్వదు. లేదా రిమూవ్ అయిపోయిందంటే అది మొత్తం ఎల్లోయిష్ కలర్ లో మనకి స్టెయిన్ వచ్చేసినట్టు కనిపిస్తుంది. ఓకే. అండ్ కమింగ్ టు ట్రీట్మెంట్స్, అలైనర్స్ ట్రీట్మెంట్ కావచ్చు అండ్ ఈ ట్రీట్మెంట్ కావచ్చు, ఏదైతే క్లిప్స్ వేస్తారు. సో అసలు క్లిప్స్ వేస్తే ఎన్ని మంత్స్ వరకు ట్రీట్మెంట్ మీరు తీసుకోవాలి, అండ్ అలైనర్స్ తీసుకుంటే ఎన్ని మంత్స్ ట్రీట్మెంట్ తీసుకోవాలి? సో క్లిప్స్ అయినా అలైనర్స్ అయినా నార్మల్లీ మనకి 1 year ఆఫ్ టైం ఫ్రేమ్ ఉంటుంది. 1 year అంటే 10 months ఆఫ్ టైం ఫ్రేమ్ అనుకోండి. ఎందుకనంటే మనం టూత్ ని మూవ్ చేస్తున్నప్పుడు నార్మల్లీ మా క్యాలిక్యులేషన్ ఎలా ఉంటుందంటే పర్ మంత్ 1 mm మూవ్ చేస్తాం. పాసిబిలిటీ ఉంటే 1.5. సో 1 mm మూవ్ చేయాలి అని అంటే 1 month. సో 8 months కి 8 mm. సో అలా క్యాలిక్యులేషన్ ఉంటుంది అన్నమాట. సో ఒక టూత్ ని మనం సెట్ చేయాలి అని అంటే అది 8 mm జరగాలి అని అంటే 8 months మూవ్ చేయాలి దాన్ని. దాంతో పాటు దానికి ప్రెప్పింగ్ ఉంటుంది. డైరెక్ట్ గా మూవ్ చేస్తే కుదరదు. దానికి కొన్ని ఇనిషియల్ ఫేసెస్ ఉంటాయి, దాంతో సెట్ బ్యాక్ ఉంటుంది. సో ఇవి అయిపోయాక దాన్ని క్లోజ్ చేయాలి కనుక 8 to 10 months, 8 to 10 లేదా 12 months అనేది నార్మల్ గా ఉంటుంది. డిపెండింగ్ ఆన్ ట్రీట్మెంట్ కొన్ని 2 years కూడా అవుతాయి రిక్వైర్మెంట్ బట్టి. అండ్ చాలా మంది నాన్ వెజ్ ఐటమ్స్ అన్ని తిన్న తర్వాత టూత్ పిక్స్ తో బాగా పుష్ చేస్తూ ఉంటారు టూత్ నంతా. ఇస్ ఇట్ సేఫ్? నో యాక్చువల్లీ టూత్ పిక్స్ అసలు వాడకూడదు. టూత్ పిక్ ఏమవుతుందని అంటే ఇంత స్పేస్ ఉంది అనుకోండి, టూత్ పిక్ పెట్టి దాన్ని ఇంత చేస్తాం. సో మనము ఉన్నదాన్ని వైడన్ చేస్తున్నాం ఇంకా. సో టూత్ పిక్స్ వాడకూడదు. నార్మల్లీ ఫ్లాసింగ్ చేయాలి. మనకి మెయింటెనెన్స్ లో ఫ్లాసింగ్ కూడా ఒక భాగం అన్నమాట. బ్రష్ చేయాలి, మౌత్ వాష్ చేయాలి. వారానికి అట్లీస్ట్ వన్స్ మనం ఫ్లాసింగ్ చేయాలి. ఫ్లాసింగ్ అంటే మనకి బయట దొరుకుతుంది, యూట్యూబ్ లో వీడియో చూసినా మనకు అర్థమవుతుంది ఎలా వాడాలి, ఏం చేయాలి అనేది. సో ఫ్లాసింగ్ చేస్తే మెటీరియల్ ఈజీగా బయటకు వస్తుంది, హామ్ కాకుండా. టూత్ పిక్ తోని హామ్ అవుతుంది, మెటీరియల్ బయటకు వస్తుంది. కానీ ఫ్లాసింగ్ తో అడ్వాంటేజ్ ఏంటి అంటే మన పళ్ళు పాడు కాకుండా, చిగుళ్ళు పాడు కాకుండా ఏవైతే పళ్ళ మధ్య ఇరుక్కున్నాయో అది మనం ఈజీగా రిమూవ్ చేసుకోవడానికి ఉంటుంది. సో ఫ్లాసింగ్ ఈజ్ ద బెటర్ వే. ఓకే. అండ్ జనరల్లీ ఒక పర్సన్ డైలీ లైఫ్ లో ఎనీ టైమ్స్ బ్రష్ చేస్తే టీత్ అనేది గుడ్ వేలో ఉంటుంది? నార్మల్లీ మార్నింగ్ అండ్ నైట్ చేయాలి. నైట్ ఎందుకు అని అంటే మనం తిన్నాక మార్నింగ్ నైట్ పడుకున్నాక నైట్ టు మార్నింగ్ ఒక 8 hours ఆఫ్ గ్యాప్ ఉంటుంది మనకి. ఏంటి యాక్టివిటీ అంటే 8 గంటలు మనం పడుకున్నాక పొద్దున్న దాకా కూడా మన నోటికి పని లేదు, రెస్ట్ లో ఉంటుంది. పని లేకపోతే ఉమ్ము అనేది తిరగదు, ఉమ్ము తిరగకపోతే డిఫెన్స్ మెకానిజం ఉండదు. సో ఎవ్రీ పర్సన్ కి పుచ్చు అనేది ఫామ్ అయ్యేది, ఎక్కువ శాతం యాక్టివిటీ జరిగేది 80% నైట్ టైం. యాజ్ ఏ రీసెర్చ్ ప్రకారం చూసుకుంటే ఒక పన్ను పాడడానికి, పుచ్చు అవడానికి 2 hours ఆఫ్ టైం చాలు బ్యాక్టీరియా తోటి.
ఓకే. కానీ మన డిఫెన్స్ ఆపుతుంది కనుక అది డిలే అవుతుంది అన్నమాట. సో నైట్ అందుకు ఖచ్చితంగా బ్రష్ చేయాలి, ఎందుకంటే నైట్ అంతా డిఫెన్స్ అవ్వాలి కనుక, దానికి ఒక డిఫెన్స్ మెకానిజం ఉండాలి కనుక, ఎందుకంటే యాక్టివిటీ లేదు నోట్లో. మార్నింగ్ లేచాక ఎందుకనంటే ఫ్రెష్ డే, మనం ఫ్రెష్ డే స్టార్ట్ చేయాలి అని అంటే మార్నింగ్ ఒకసారి చేసి నైట్ ఒకసారి చేస్తే బ్యాలెన్స్ అవుతుంది. ఇంకోటి బ్రషింగ్ అనేది ఒక 2 minutes 3 minutes ఆఫ్ ప్రొటెక్షన్ ఉంటుంది అంతే. కానీ మౌత్ వాష్ వాడితే అది లిక్విడ్ కనుక పళ్ళలో బాగా అటు ఇటు చిగుళ్ళలో డిజాల్వ్ అవుతుంది కనుక కొన్ని మౌత్ వాష్ అయితే ఆల్మోస్ట్ 3 hours దాకా కూడా పనిచేస్తాయి నోట్లో. సో 3 hours అనుకుంటే మనకి 6 hours ప్రొటెక్షన్ మౌత్ వాష్ తోనే దొరుకుతుంది. సో ఇది డైలీ రొటీన్ అన్నమాట. సో బెస్ట్ మౌత్ వాష్ అంటే ఏం చెప్తారు ఇప్పుడున్న మార్కెట్? బెస్ట్ అంటూ ఏం లేదండి. ఇప్పుడు ఎలా ఉందంటే ఒక కంపెనీ ఒకటి వస్తే ఇంకో కంపెనీ ఇంకోటి రిలీజ్ చేస్తుంది. సో డిఫరెంట్ మౌత్ వాషెస్ ఉంటాయి, కొన్ని ప్రిస్క్రైబ్డ్ కూడా ఉంటాయి. పేషెంట్ బట్టి మేము ప్రిస్క్రైబ్ చేస్తాం. లైక్ ఇప్పుడు పన్ను తీయించుకున్నారు, సర్జరీ అయింది, దానికి మనకి ఎన్ఎస్ఐడ్ కాంబినేషన్ లో మౌత్ వాషెస్ దొరుకుతాయి. అవి తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే పెయిన్ రిలీఫ్ ఉంటుంది కొంచెం, అట్ ద సేమ్ టైం స్వెల్లింగ్ కూడా కమ్ డౌన్ అవుతుంది. సో సిచ్యువేషన్ బట్టి ఇస్తాము. యూజువల్ అయితే నార్మల్ మౌత్ వాష్ ఎనీథింగ్ ఇస్ ఫైన్. లిస్ట్రిన్, ఎక్సిలిన్ చాలా కంపెనీస్ ఉన్నాయి, చాలా ఉన్నాయి, ఎనీథింగ్ ఇస్ ఫైన్.